రొయ్యల మేత తయారీ సంస్థలు రైతులపై భారం మోపేందుకు తెగపడ్డాయి. ధరల పెంపు ద్వారా వచ్చే ఆదాయాన్ని దోచుకునేందుకు సిద్ధపడ్డాయి. ఆక్వారంగం గొంతును నులిమేస్తున్నాయి. ఆక్వారంగ చరిత్రలో ఎన్నడూ లేని విధంగా ఫీడ్ ధరలను పెద్ద మొత్తంలో పెంచడంతో ఆక్వా రైతులు గగ్గోలు పెడుతున్నారు. ఫీడ్ ధరల పెంపును నిలువరించాలని ప్రభుత్వాన్ని వేడుకుంటున్నారు. పెంచిన ఫీడ్ ధరలు తగ్గించాలని, ఏపీ నడా చట్టానికి విరుద్ధంగా ధరలు పెంచుతున్న కంపెనీలపై చర్యలు తీసుకోవాలని రొయ్యల సాగుదారులు డిమాండ్ చేస్తున్నారు. రొయ్యల సాగులో దేశంలోనే ఏపీ అగ్రగామిగా ఉంది. రాష్ట్రంలో ఏటా 10 లక్షల టన్నుల రొయ్యల ఉత్పత్తి జరుగుతుండగా వెనామీ రొయ్యల ఉత్పత్తికి టన్నున్నర మేతను వినియోగిస్తే టైగర్ రొయ్యలకు 2.5 టన్నుల చొప్పున మేతను వినియోగిస్తారు. సగటున ఏటా 15 లక్షల టన్నుల మేత వాడకం జరుగుతుంది. ఈ లెక్కన ఏటా 15,000 కోట్ల విలువైన ఫీడ్ వ్యాపారం జరుగుతుంది. రొయ్యల మేత రేటు పెరగడం మరింత భారంగా మారింది. టైగర్ రకానికి ఉపయోగించే మేతపై కిలోకు 10, వెనామీ రకానికి ఉపయోగించే మేతపై కిలోకు 8 రూపాయల చొప్పున పెరిగింది. మంగళవారం నుంచే పెంపు అమల్లోకి వస్తుందని తయారీ సంస్థలు ప్రకటించాయి. రైతులు భాగస్వామ్య సంస్థలతో సమావేశం నిర్వహించి చర్చించేదాకా నిర్ణయం వాయిదా వేయాలని మత్స్యశాఖ ఉన్నతాధికారులు తయారీ సంస్థలకు చెప్పినా వారి మాట పెడచెవిన పెట్టి ఏకపక్షంగా నిర్ణయం తీసుకున్నాయి. ఆక్వా రైతులు ఇప్పటికే తీవ్ర ఆర్థిక ఒత్తిడిలో ఉన్నారు. అమెరికాలో ట్రంప్ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ఇక్కడి ఆక్వా రైతుకు ఏదో ఒక రూపంలో కష్టాలు ఎదురవుతూనే ఉన్నాయి. మొదట్లో సుంకాల భారంతో కుంగిపోయారు. తర్వాత రొయ్యల్లో వ్యాధుల ప్రభావం పెరిగి నష్టాల పాలవుతున్నారు. మరోపక్క పెట్టుబడులు పెరిగి సాగు భారమైంది. ఇప్పుడు మేత ధరల పెంపుతో ఆక్వా రైతుల్లో తీవ్ర ఆందోళన నెలకొంది. ప్రస్తుతం కిలో రొయ్యల ఉత్పత్తి 270 నుంచి 280 రూపాయలు అవుతుంది. 100 కౌంటుకు కిలోకు 260 రూపాయలు మాత్రమే లభిస్తుంది. మేత రేట్ల పెరుగుదలతో కిలోకు 20 నుంచి 30 రూపాయల వరకు రొయ్యల ఉత్పత్తి వ్యయం ఎక్కువ అవుతుందని రైతులు వాపోతున్నారు. టైగర్ మేత 25 కిలోల ఎంఆర్పి 2,788. ఇకపై ఇది 3,038 రూపాయలు అవుతుంది. వెనామీ మేత 25 కిలోల బస్తా ఎంఆర్పి ధర 2,543 రూపాయలు ఉండగా ఇది 200 రూపాయలు పెరుగుతుంది. మేతతో పాటు గతంలో రొయ్యల సాగుకు వినియోగించే వివిధ రకాల కెమికల్స్ పైన 30% పైగా ధరలు పెంచారు. వీటి భారం నుంచి కోలుకోకముందే రైతులపై మరో పిడుగులాంటి భారం పడింది. రొయ్యల మేత ధరలను పెంచాలని ష్రింప్ ఫీడ్ ఉత్పత్తిదారుల సంఘం గత నెల 30న మత్స్యశాఖ కమిషనర్కు లేఖ రాసింది. జనవరితో పోలిస్తే ముడి సరుకు ధర 20% పెరిగాయని పేర్కొంది. టన్నుకు 25,115 చొప్పున ఉత్పత్తి వ్యయం పెరిగిందని వివరించింది. ఆక్వా రంగంలో ఇన్పుట్ సాధనాలు, పరికరాలు, సేవలు తదితర ధరల్ని నిర్ణయించే అధికారం ఆంధ్రప్రదేశ్ స్టేట్ ఆక్వా డెవలప్మెంట్ అథారిటీ ఆప్సాడాకే ఉంటుందని మత్స్యశాఖ కమిషనర్ మే 9న ష్రింప్ ఫీడ్ ఉత్పత్తిదారుల సంఘానికి లేఖ రాశారు. రైతులు, సిఫా, ఎంపేడాతో పాటు స్టేక్ హోల్డర్లతో సంప్రదింపులు జరిపాకే ధరల పెంపుపై నిర్ణయం తీసుకోవాలని సూచించారు. ఫిబ్రవరిలోనూ రైతులతో సంప్రదింపులు లేకుండానే కిలోకు 4 రూపాయల చొప్పున పెంచారని అన్నారు. త్వరలోనే అందరితో సమావేశం ఏర్పాటు చేస్తామని, అప్పటి వరకు ధరల పెంపు వాయిదా వేయాలని సూచించారు. అయినా రేటును పెంచుతున్నట్లు తయారీ సంస్థలు ఏకపక్ష నిర్ణయం తీసుకున్నాయి. దీంతో రైతుల్లో పెద్ద ఎత్తున ఆందోళన మొదలైంది. జిల్లా కేంద్రం ఒంగోలులో ఆక్వా రైతు సంఘం ఆధ్వర్యంలో మత్స్యశాఖ కార్యాలయం వద్ద రొయ్యల సాగు రైతులు ఆందోళన చేపట్టి అధికారులకు వినతి పత్రం అందజేశారు. ధరలు తగ్గించకపోతే ఆందోళన తీవ్రతరం చేస్తామని అన్నారు. రొయ్యల మేత తయారీ సంస్థలు అన్ని సిండికేట్గా మారి ఏకపక్షంగా మేత ధరలు పెంచేశాయి. రొయ్యల ఉత్పత్తి చరిత్రలో ఇప్పటివరకు ఇంత పెద్ద ఎత్తున మేత ధరలు పెంచిన దాఖలాలు లేవని ప్రకాశం జిల్లా రొయ్య రైతుల సంఘం అధ్యక్షుడు దుగ్గినేని గోపీనాథ్ అన్నారు. ఫీడ్ ధరలతో పాటు కెమికల్స్ ధరలను 30%కు పైగా పెంచేశారు. ఆక్వా అథారిటీ చట్ట ప్రకారం రాష్ట్ర ప్రభుత్వం అనుమతి లేకుండా కంపెనీలు ఇష్టానుసారంగా ధరలు పెంచడానికి వీలు లేదని అన్నారు. ధరలు పెరగడం వల్ల ఉత్పత్తి వ్యయం బాగా పెరిగిందన్నారు. గత ఫిబ్రవరిలో ధరలు పెంచినప్పుడు ప్రభుత్వం అడిగితే ఇంకా ధరలు పెంచమని సంజాయిషీ చెప్పారని అన్నారు. మేత తయారీ కంపెనీలు కూడబలుక్కొని ధరలు విపరీతంగా పెంచేశాయని, తక్షణం తగ్గించాలని, లేని పక్షంలో ఆందోళన తీవ్రతరం చేస్తామని హెచ్చరించారు. ఫీడ్ తయారు చేసేటువంటి కంపెనీలన్నీ సిండికేట్ అయ్యి టైగర్ ఫీడ్ని కేజీకి 10 రూపాయల 70 పైసలు, వెనామీ ఫీడ్ని కేజీకి 8 రూపాయల 40 పైసలు ధర పెంచింది. ఇంత పెద్ద ఎత్తున ధర పెంచటం మొత్తం రొయ్యల ఉత్పత్తి చరిత్రలో మొదటిసారి ఇది. వాస్తవానికి ధరలు పెంచాలన్నా లేదన్నా మార్పులు చేయాలన్నా ఏపీ సడా అలానే రాష్ట్ర ప్రభుత్వం అనుమతి తీసుకొని దాని అంగీకారంతో మొత్తం స్టేక్ హోల్డర్లతోటి వాళ్ళని ఒప్పించి ధరలు పెంచాలని చెప్పేసి
ఆంధ్రప్రదేశ్ కోస్టల్ ఆక్వా డెవలప్మెంట్ అథారిటీ చట్టంలో పొందుపరిచారు. అయితే నిన్న అకస్మాత్తుగా మొత్తం కంపెనీలన్నీ కూడబలుక్కొని మొత్తం సిండికేట్ అయ్యి వెనామీ ఫీడ్ని కేజీకి ₹8.40, టైగర్ ఫీడ్ని ₹10.70 దాకా పెంచినటువంటి పరిస్థితి ఉంది. ఇది రైతులకి ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో తీవ్రమైనటువంటి భారం మోపుతుంది. ఇది రైతులను నిలువు దోపిడీ చేయటమే. అందువలన రాష్ట్ర ప్రభుత్వం వెంటనే చర్యలు తీసుకొని ఏపీ సడా అనుమతి లేకుండా ఏదైతే చట్టాన్ని ధిక్కరించి వీళ్ళు ఫీడ్ ధరలు పెంచారో ఈ ఫీడ్ కంపెనీల మీద తగు చర్యలు తీసుకొని పెంచినటువంటి ఫీడు ధరలను వెంటనే తగ్గించాలని చెప్పేసి ఈరోజు మేము ఒంగోలులో ప్రకాశం జిల్లా రొయ్యల రైతుల సంఘం అసోసియేషన్ నుంచి ఆందోళన కార్యక్రమం చేపట్టాం. అసలే రొయ్యల సాగు ధరల పరిస్థితి దారుణంగా ఉందని, సరైన రొయ్య పిల్లలు దొరక్క ఒకవైపు, నీటి కాలుష్యం మరోవైపు ఉండి కష్టాల్లో ఉన్న రైతులపై మేత ధరల భారం మోపడంతో సాగుదారులు అన్నమో రామచంద్ర అనుకుంటున్నారని రొయ్య రైతు సంఘం జిల్లా కార్యదర్శి కంతూరు సుబ్బారెడ్డి అన్నారు. రొయ్య ఉత్పత్తి వ్యయం బాగా పెరిగిందని, ఇప్పటికే అమెరికా చర్యలు, యుద్ధ ప్రభావంతో రొయ్య సాగుదారులు ఇబ్బందులు పడుతున్నారని అన్నారు. చిన్న సన్నకారు రైతులకు సబ్సిడీపై విద్యుత్ సరఫరా కావడం లేదు. సాగు భారమై కష్టాల్లో ఉన్న ఆక్వా రైతును ప్రభుత్వం ఆదుకోవాలని అన్నారు. మనకి ఇప్పుడు ప్రత్యేకంగా ₹10.70 ఒక కేజీ టైగర్ ఫీడు, ₹8.40 వెనామీ ఫీడ్ పెంచారు. ప్రస్తుతం రైతుల పరిస్థితి వైరస్లు ప్లస్ మొత్తం మీద కంటామినేషన్ వల్ల వైరస్, నాసిరకం సీడ్ వల్ల అల్లో రామచంద్ర అని అందరం అల్లాడుతుంటే ఇదే టైంలో మనకి ఫీడ్ భారం పెంచి కేజీకి ₹40 నుంచి ₹50 ఎక్స్ట్రా ప్రొడక్షన్ కాస్ట్ అవుతుంది. ఆక్వా రైతులు చాలా ఇబ్బంది పడుతున్నాము. ఈ యుద్ధం కారణంతో దళారులు రేట్లు తగ్గించి చాలా ఇబ్బంది పెడుతున్నారు. కరెంటు కూడా మొన్న కొంచెం అనుకూలంగా లేదు. ప్రతి రైతుకి సబ్సిడీ రావటం లేదు. చాలా మంది ఇబ్బంది పడుతున్నాం. కరెంటు సబ్సిడీ ఇచ్చి అన్ని అనుకూలంగా మా రైతులందరినీ ఆదుకుంటే మేము గట్టెక్కుతాము. లేదంటే మాకు సరైన గతి ఇంకా ఆపు చేయలేని పరిస్థితిలో మా రైతులందరం ఉన్నామని మీకు విజ్ఞప్తి పరుస్తున్నాం. తాను 33 సంవత్సరాలుగా రొయ్యల సాగు చేస్తున్నానని, గతంలో ఎప్పుడూ ఇలాంటి పరిస్థితి లేదని ముట్టే ఏడుకొండల అన్నారు. అమెరికా డాలర్ ₹43 ఉన్నప్పుడు ఇచ్చిన ధరలో ₹95కు డాలర్ విలువ చేరుకున్నా కొనుగోలు ధరలు మాత్రం పెంచి రైతులకు మేలు జరగటం లేదని అన్నారు. ఫీడ్ ధర మాత్రం ₹45 నుంచి ₹90కు చేరుకుందని అన్నారు. ఫీడ్ ధరలు పెరిగినంతగా రైతులు పండించిన రొయ్యలకు ధరలు పెరగటం లేదని అన్నారు. రైతులు ఉత్పత్తి తగ్గించి తాను ధర నిర్ణయించే స్థాయికి చేరుకొని సంఘటితంగా ఉంటేనే అన్ని వ్యవస్థలు దారికి వస్తాయని అన్నారు. ఈ గత 2 నెలల క్రితం ₹4.40 ఎంత పెంచున్నారు. ఇప్పుడు వచ్చేసి ప్రజెంట్ ₹10 పెంచున్నారు, ₹14 పెంచున్నారు. ₹14 అంటే 14-15%. 70% వచ్చేసి ప్రొడక్షన్ కాస్ట్లో ఫీడ్ ఎక్కువ. ఈ రేట్ ఆటోమేటిక్గా ₹14 అంటే 100 కౌంట్కి వచ్చేసరికి దాదాపుగా ₹35 రేటు ప్రొడక్షన్ కాస్ట్ పెరుగుతుంది. ఈ ₹35 బయర్ ఇస్తాడా? బయర్ ఇవ్వడు కదా. దీనివల్ల ఏంటంటే ప్రొడక్షన్ తగ్గించుకుంటే ఆటోమేటిక్గా డిమాండ్ పెంచాలి. మనమే రైతు డిమాండ్ కానీ ప్రొడక్షన్ కానీ చేయగలిగితే ఆటోమేటిక్గా రేటు రావడానికి అవకాశం ఉంది. రైతులు కూడా ఆలోచించుకోవాలి. కొంచెం ప్రొడక్షన్ తగ్గిద్దాం, కల్చర్ ఆపకూడదు. ప్రొడక్షన్ కొంచెం తగ్గిస్తే ఆటోమేటిక్గా వీళ్ళు మనకు రూపాయి ఇవ్వడానికి అవకాశం ఉంది.